అందరికీ నమస్తే. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 72 అవర్స్ దాటిపోయింది. ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఈ వార్త చూద్దాం. మంత్రులు ఏం చేస్తున్నారు, ఉత్తరాఖండ్లో ఏం టెక్నాలజీ వాడినరు, ఆ టెక్నాలజీ వీళ్ళు ఎందుకు వాడతలేరు, అసలు ఏంది డిఫరెన్స్, వీళ్ళు చేస్తున్న వ్యవహారం మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ 1000 ఏనుగుల బలం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను మీ గ్రూపుల్లో షేర్ కూడా చేయండి. ఇక వార్తలకు పోదాం. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో ఇరుక్కపోయిన 8 మంది కార్మికులు ఇప్పటిదాకా ఆచూకీ లేదు. అసలు వాళ్ళను బతికిచ్చి తీసుకొస్తాం బయటికి అన్న నమ్మకం ప్రభుత్వం కల్పిస్తలేదు. సేమ్ టైం అక్కడ జరుగుతున్న చర్యలు కూడా ఆశాజనకంగా లేవు. అంటే పలానా యాక్టివిటీ నడుస్తుంది, ఇది సక్సెస్ అవుతుంది అని. 14వ కిలోమీటర్ దగ్గర ఆగిపోయారు. మనకు తెలుసు కదా, 14వ కిలోమీటర్ దగ్గర ఆ ప్రమాదం జరిగింది. వీళ్ళు లేట్ చేసే కొద్దీ ఏమవుతుంది, అది కూలితేనే ఉంది పైన కప్పు. కూలి నీళ్ళు, ఓ పక్క నీళ్ళు, ఓ పక్క కప్పు కింద వాడు మన్ను రాళ్ళు మొదలు శ్రీశైలం ఏరియా. అది మొత్తం 10 కిలోమీటర్ వరకు వచ్చింది. ఇప్పుడు 10 కిలోమీటర్స్. నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ సొరంగంలో ఇది మొత్తం 43.9. నిన్న కూడా మీకు చెప్పిన ఈ ప్రమాదం జరిగింది ఇక్కడ నుంచి జరిగింది. ఇది ఇన్లెట్ అంటారు దీన్ని. ఇది దోమలపేంట దగ్గర ఉంటుంది. ఈ 14వ కిలోమీటర్ దగ్గర జరిగింది ప్రమాదం. జరిగిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూలుకుంటా వచ్చింది. లాస్ట్కు 10 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చేసింది. 10 కిలోమీటర్స్ దగ్గర వీళ్ళు ఫస్ట్ పోయినప్పుడు కొంతమంది పోయినారు కదా రక్షించడానికి, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వీళ్ళు పోయినారు కదా. వాళ్ళంతా పోయినప్పుడు 12వ కిలోమీటర్ వరకు పోయినారు. ఇప్పుడు వాళ్ళు కూడా 10వ కిలోమీటర్ దగ్గర ఆగిపోతున్నారు. లాస్ట్కి 10 ఇంకా లేట్ అయ్యే కొద్దీ వరద, బురద, మన్ను, రాళ్ళు ఇంకా నిండిపోతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ డెడ్ ఎండ్ ఇక్కడ లేదు. ఇక్కడ మిషనరీ మొత్తం ఇరిగిపోయిన మిషనరీ ఉంది కదా, ఆ మిషనరీ అంతా లోపల ఉండిపోయింది. 300 కోట్ల రూపాయలు అంటే వాల్యూ, ఆ మిషన్ వాల్యూ. ఆల్రెడీ ఒకటి అక్కడ ఇరకపోయింది, ఇప్పుడు ఇది ఇరకపోయింది. ఈ పక్క ఒకటి ఇరకపోయింది, ఆల్రెడీ 2015లో ఇరకపోయింది. అది దీనికి లేదు, ఇంకా దాన్ని ఇక్కడి నుంచి తోలుచుకుంటూ పోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటి ఇరకపోయింది. ఇది మొత్తం జామ్ అయిపోయింది, ఎక్కడెక్కడ జామ్ అయిపోయింది. వాళ్ళు ఇక్కడ దీనిలో ఎక్కడున్నారో తెలియదు. ఈ 14వ కిలోమీటర్ దగ్గర ఈ మిషన్ దగ్గర ఉన్నారా, ఎక్కడున్నారో ఇప్పటిదాకా ఏం తెలియదు. ఇక మినిస్టర్లు మాత్రం చాలా పోటీ పడుతున్నారు. ఏదో డ్యూటీలు వేసుకొని పోతారు చూడు, ఇవాళ నువ్వో రేపు నేను పోతా అని. కలంకాడికి పోతాం కదా మనం కాకులు కొట్టడానికి. ఇవాళ నువ్వో రేపు పొద్దుగాల నేను పోతాను. కలం పంచాయతీలు ఉంటాయి, ఈ పొత్తుల కలం పెట్టినప్పుడు అట్లాంటివి ఉంటాయి. అట్లే ఉన్నది వీళ్ళది. ఆ పోయిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు. చాలా తమాషా నడుస్తుంది. ఇంత సీరియస్ ఇష్యూ, 8 మంది ప్రాణాలు, వాళ్ళ కుటుంబాలు విలువిల్లాడతలే. మీకు ఆ 8 మంది ఎవరో మీకు తెలియకపోవచ్చు, మినిస్టర్స్కు గవర్నమెంట్కు తెలియకపోవచ్చు, కానీ అక్కడ కూడా రాజకీయాలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు, మీరు అర్థమవుతుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఏంది, వాళ్ళ జీవితాలు ఏంది, అసలు వీళ్ళు బతికి తీసుకొస్తారన్న నమ్మకం మీరు ఎందుకు కల్పిస్తలేరు? కోమరెడ్డి వెంకరెడ్డి 3 రోజులు దుబాయ్ పోయాడు, తెలుసు మీకు అందరికీ. దుబాయ్ పోయి అందరు అన్నారు ఎస్ఎల్బీసీ అంటే కోమరెడ్డే కదా మొత్తం. ఎస్ఎల్బీసీ నాదే, నా బ్రెయిన్ చైల్డ్, నేనే తీసుకొచ్చినని. మరి ఏడుకోండి అని చెప్తే టక్కును ఊడిపడి పోయిండు. ఇంకా పోయి ఏమేమి మాట్లాడు ఇందమ్మా. చాలా తమాషా. ఈ మనం బ్రహ్మానందంతో కూడా పోల్చొద్దు పాపం. బ్రహ్మానందం అని ఇంకంతకన్నా మంచి అది చేస్తాడు. సారి నువ్వు ప్రతిపక్ష నాయకుడు, మీ నాయన నువ్వు ఇలా పెద్ద మనిషి ఏ పదవి హోదాలో ఉన్నాడు. 2 రాష్ట్రాల్లో సీనియర్ అయినా ఈ వయసులో కూడా వచ్చి సలహాలు ఇస్తూ వాళ్ళందరికీ కూడా మీరు తొందరపడకండి, ఏ విధంగానన్నా బతికించండి అని చెప్పి ఆయనకున్న అనుభవంతో ఇవాళ చెప్తుంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు, ఏం పని ఉన్నది ఆయన? 2 విషయాలు. దిమాగ్ ఉన్నాడు, కూడా మాట్లాడలేడు. ఇట్లా దిమాగ్ లేకపోతే ఏదైనా మాట్లాడచ్చు మనం. 2 విషయాలు ఏంటంటే, ఆడపోయి కేసీఆర్ రావాలంట ఆడికి. వీళ్ళు చేసిన చక్కదనానికి కేసీఆర్ రావాలంట, సలహాలు ఇవ్వాలంట. మరి మీరందరూ మంత్రులు ఎందుకు, ఆయన ముఖ్యమంత్రి ఎందుకు? ఆయననేమో అసలు మొత్తానికే వదిలేసినాడు. రేవంత్ రెడ్డి ఏమో మొత్తానికే ఏమైనా వేసుకోపోరని చెప్పి వదిలేసినట్టున్నాడు. ఆయన ప్రచార కార్యక్రమాలకు తిరిగిండు తప్ప ఆడికి మాత్రం పోలేకపోయాడు. ఇంకా మీరు పోయామో కేసీఆర్ రావాలి, కేసీఆర్ చెప్పాలి. మీరందరూ ఎందుకున్నారు, మంత్రి పదవులు ఎందుకున్నారు? పొద్దుగాలు ఇస్తే ఈ అడావిడంత ఎందుకు? ఇక సలహాలు జానారెడ్డి ఇస్తున్నాడంట. ఏం సలహా ఇస్తున్నాడంట? తొందరపడకండి, బతికేయండి అని చెప్పినట్ట. ఇప్పటికే 72 గంటలు దాటింది. మీరు రాజకీయ నాయకులు సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేయండి అంటే మధ్యలోనే దొంగతనంగా అదో ఇదో తాగుతారు, తింటారు తిరసాటుకు పోయి. అట్లాంటిది ఆ మనుషులు పనిచేస్తున్న వాళ్ళు 72 గంటలైంది
వాళ్ళకి ఏమీ లేవు, వాళ్ళకు ఫుడ్ లేదు, ఆక్సిజన్ పోతలేదు, ఏమీ లేదు. ఇంకా నెమ్మదిగా తీయమని జానారెడ్డి గారు చెప్పిండట. జానారెడ్డి గారు చెప్తే కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు నెమ్మదిగా తీయాలంట. అంటే ఇంకా నెమ్మదిగా అంటే ఎప్పుడో తీయొద్దని చెప్పిండాము ఇంకా నయ్యం. ఇక కోమరెడ్డి ఇంకా చాలా తమాషా జోళ్ళు పెట్టిండు. వాటర్ బాగా వస్తున్నది, మడ్ ఈ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్ళు కలిసే వరకు అలా ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్లో కూడా మిషన్ దేన్నో పట్టుకుంటారు. వాటర్ నీళ్లు కలిసిపోతున్నాయంట. ఇవన్నీ ఆనుమత్యాలు. వాటర్ నీళ్ళు కలిసిపోయి మొత్తం ఎటు కాకుండా చేస్తున్నారు. ఓన్లీ వాటర్ వస్తే ఏమైనా చేయొచ్చంట, కానీ నీళ్లు వాటర్ కలవడంతోనే ప్రమాదం ఎక్కువైందంట. ఈ అవగాహన లేని వాళ్ళను ఎందుకు పంపిస్తారో అర్థం కాలే ఆడికి. అది వంతులు వేసుకొని అమ్మో ఆయన పోయిండు నేను పోవాలి, నేను దుబాయ్లో ఉన్న బంధమైన కాబట్టి నేను పోవాలి. ఇంకా అసలు దరిద్రం ఏం తెలుసా, రేవంత్ రెడ్డి గారు చెప్పిన కదా ఇదంతా వదిలేసి ఎలక్షన్ క్యాంపెయిన్కి పోయిండు, హెలికాప్టర్ వేసుకొని పోయిండు. హెలికాప్టర్ లేదని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికైనా కూర్చున్నాడు. హెలికాప్టర్ లేదని, ఆడ మనుషుల ప్రాణాలు అవసరం లేదు కానీ హెలికాప్టర్ కావాలి వీళ్ళకి. బై రోడ్డు పోలేక హైదరాబాద్లో కూర్చొని ఇక్కడనే మీరు మెదక్లో ఆయన గెలిపియండి, ఈ ఎమ్మెల్సీలో ఈయన గెలిపియండి, ఈయన ఓటేనని చెప్పేసి ప్రెస్ పత్రాలు ప్రెస్కు రిలీజులు చేసుకుంటూ కూర్చున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక జూబల్ కృష్ణారావు అందరికన్నా ముందు నేను లోపలికి వచ్చిన, నాదే క్రియేట్ అని ఆయన చెప్పుకొని తిరుగుతున్నాడు. నేనే ముందర పోయించిన, నేనే లోపల దాకా పోయించిన, నేను 12 కిలోమీటర్ దాకా పోయించిన, లోపల చూసి వచ్చిన, మొత్తం నీళ్ళు ఉన్నాయి, ఇంకా నేనే చూసి వచ్చిన, నాదే క్రెడిట్ అని ఆయన చెప్పుకొని తిరుగుతున్నాడు. ఏం క్రెడిట్లో ఏం పాడైందో వీళ్ళకు, మనుషుల ప్రాణాలతోన రాజకీయాలు చేస్తుందో అర్థం కాలే. ఇంకో ఇది చూసుర్రా ఇంటుండు, ఏదో ఇంటుండు, ఏమిన్నాడో ఆయన బయటకు వచ్చి చెప్పిండు. ఏమంటాడంటే ఇప్పుడు మన స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి ఏం చేసినాం, రంగనాథ్ గారు చేసాను. లొకేషన్ చూస్తే అక్కడ మన టన్నల్ సైడే చూపిస్తుంటాడు. వాళ్ళు హైదరాబాద్ కూడా రంగనాథ్ గారు మాట్లాడిండ్రు, దాని లొకేషన్ కూడా షేర్ చేసినా అది అక్కడనే ఉంటుంది. నీళ్లు తాగితే ఏం కాదు, నీళ్ళు లేదని కలుపుకొని తాగుతుంది ఇట్లా అవుతుంది పంచాయతీ. ఏమంటారు, సెల్ ఫోన్ రింగ్ అయిందంట. ఆ రోజు ఆ ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత భార్యకు ఫోన్ చేసినట్టు ఆయన లోపల. నేను ఒక ఆయన అసలు ఈ టన్నల్స్లో ఏం సిగ్నల్స్ ఉంటావో ఇంజనీర్స్ అన్న చెప్పాలి. నేను సింగరేణికి పోయించిన, నో ఫోన్ నో సిగ్నల్. పాలమూరు రంగారెడ్డి పోయించిన, నో సిగ్నల్. అంతేందుకు ఆ దోమలపేట కాడ రోడ్డు మీద నిలబడితే సిగ్నల్ రాదు, దోమలపేటలో రోడ్డు మీద నిలబడితే సిగ్నల్ రాదు. మరి లోపలికి ఎక్కడనో భూములకు పైనుంచి ఒక 1/2 కిలోమీటర్ కిందికి ఇట్లా 400 మీటర్లు దగ్గర దాటి, ఇంకా దగ్గర 400 మీటర్లు దాటి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి భూమి నుంచి ఇట్లనేమో దాదాపు 10 కిలోమీటర్లు లోపల ఫోన్ సిగ్నల్ వచ్చిందట, విన్నాడంట, చెప్పిండంట, ఏమేమో చేస్తున్నాడు. ఇక వీళ్ళు ఆడికి వచ్చిన వాళ్ళని కూడా పని చేయనిస్తలేరు. ఆడికి వచ్చిన ఆఫీసర్లతోన ఈ మినిస్టర్లు పోటాపోటీ పెట్టుకొని ఆడికి పోయి మీటింగులు పెట్టుడు, ఈయన ఒక సలహా ఇచ్చుడు, ఆయన ఒక సలహా ఇచ్చుడు. ఇక కోమరెడ్డి వెంకరెడ్డి మీటింగ్ పెడితే ఆయన కూడా మీటింగ్ పెట్టింది అని చెప్పేసి మాట్లాడుకోడు. వీళ్ళు పెడితే మేము పెట్టాలి కానీ ఆయన ఎట్లా పెడతాడు, ఇంకో మీటింగ్ పెట్టుకున్నాడు ఈయన. దీనిలో మొత్తం ఆఫీసర్లు పొద్దంతా ఆఫీసర్లు ఈయనే. ఈ మినిస్టర్ పోగానే ఇంకో మినిస్టర్ వస్తాడు, మళ్ళీ ఒక మీటింగ్ అవుతుంది. ఈయన పోగానే ఇంకో మినిస్టర్ వస్తాడు, మళ్ళీ మొత్తం అందరు కూర్చోబెట్టుకుంటాడు, మళ్ళీ ఆఫీసర్లు అందరిని కూర్చోబెట్టుకుంటాడు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాడు. వీళ్ళు చెప్పేది ఏం లేదు సలహాలు. అసలు వీళ్ళకు బుద్ధి రావాల్సింది ఏంటంటే ఉత్తరాఖండ్ గురించి చెప్తున్నారు కదా వీళ్ళు. ఉత్తరాఖండ్లో ఈ బుద్ధి తెచ్చుకుంటే అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఏం చేసింది, మన గవర్నమెంట్ ఏం చేయలేదు, అక్కడ ప్రమాదానికి ఇక్కడ ప్రమాదానికి డిఫరెన్స్ ఎంతో తెలుసుకోగలిగితే కొద్దిగా పని అవుతుందేమో అనిపించింది నాకు. నేను కూడా ఉత్తరాఖండ్లో మా ఫ్రెండ్ ఉంటే ఒకసారి మాట్లాడినా ఏంది అసలు అక్కడ కూడా లాస్ట్ ఇయర్ నవంబర్లో 2023 నవంబర్లో ఒక ఇన్సిడెంట్ సేమ్ ఇట్లాంటిది జరిగింది. టన్నల్ ఇరకపోయారు 41 మంది కార్మికులు. 17 రోజుల తర్వాత వాళ్ళు బయటకు తీసిర్రు, వాళ్ళు బతికే ఉన్నారు 17 డేస్ తర్వాత. ఎందుకు బతుకున్నారు తెలుసా, వాళ్ళకు అక్కడ గవర్నమెంట్ చాలా ఏర్పాటు చేసింది, వీళ్ళకు ఏమైతలేదు కానీ ఏమైంది ఇంకో అక్కడ ఇది అక్కడ టన్నల్ ఇది ఇట్లా. ఏంది టన్నల్ అంటే ఈ చార్ధామ్ మొత్తం ఈ మన టెంపుల్స్ అన్నిటిని కలుపుకుంటూ హైవేస్ టన్నల్ తవ్వుతున్నారు. ఆడ నీళ్లు పడతలేవు, ఓన్లీ కూలింది. ప్లస్ అది చాలా దగ్గర. ఏమైందంటే ఏం చేశారంటే ఏడంటే ఇది ఉత్తరాఖండ్లో షిల్కారా బెండ్ సర్కాట్ టన్నల్ అంట దాని పేరు, గహ్వాల్ రీజియన్ అంట. చార్ధామ్ దగ్గర ఇదంతా జరిగింది. ఏం జరిగిందంటే ఇక్కడ రోడ్ మీద నుంచి టన్నల్ అంటే మొత్తం లోపలికి దొవరు కదా, పైననే ఎంత పైన జస్ట్ ఎంట్రెన్స్ నుంచి 206 మీటర్లు అంట, 260 మీటర్లు అంట. అంటే 1/2 కిలోమీటర్ దూరంలో జరిగింది ప్రమాదం. రోడ్డు మీద నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్. మన దగ్గర రోడ్డు మీద నుంచి
లోపలికి 14 కిలోమీటర్ దగ్గర జరిగింది ప్రమాదం. ప్లస్ వీళ్ళు ఇట్లా చూస్తే కూడా తక్కువ, జస్ట్ 200 మీటర్లే. మనది దగ్గర 1/2 కిలోమీటర్ లోపలికి, భూమి లోపలికి. ఈ సొరంగం ఏంటంటే జస్ట్ 200 మీటర్లే. ఇట్లా ఉత్తరాఖండ్లో జస్ట్ ఇట్లా 200 మీటర్లే భూమి నుంచి. మన దగ్గర 500 దగ్గర 400 to 500 మీటర్స్, 1/2 కిలోమీటర్. ఇది 200 మీటర్స్. ప్లస్ ఎంట్రన్స్లో లోపలికి ఇదేమో 10 నుంచి 14 కిలోమీటర్లు. ప్లస్ ఇక్కడనేమో జస్ట్ ఇట్లా కూడా 250 మీటర్లే, జస్ట్ 1/2 కిలోమీటర్ మెయిన్ రోడ్ నుంచి. ఇక వీళ్ళు ఇరకపోతే ఏం చేసింది తెలుసా, పైనుంచి బొక్కదో వీర్రు. ఈడ బొక్కదో మనకి లేదు, అదంతా టైగర్ ఫారెస్ట్ ఏరియా, ఎవడు పర్మిషన్ ఇయ్యాడు. వీళ్ళకి పైనుంచి బొక్క కొట్టి 3 పైపులు వేసారు లోపలికి. 3 పైపులు వేసి ఒక పైపులకి వెళ్ళి అన్నం, అందుకే బతుకుర్రాలు, అన్నం తిన్నారు. తర్వాత ఒక పైపులకి వెళ్ళి కెమెరా లోపల ఏం జరుగుతుందో మొత్తం లోపల CCTV పెట్టేసారు. తర్వాత ఇంకొక పైపులకి వెళ్ళి ఆక్సిజన్ ఇచ్చారు. ఈడ ఆక్సిజన్ మన దగ్గర 10 కిలోమీటర్ దగ్గర ఆగిపోయింది. వీళ్ళు పోయినలు చెప్తారు కదా 10 కిలోమీటర్ కానీ ఆక్సిజన్ కనిపిస్తలేదు, దొరకలేదని. ఇంకా 14 కిలోమీటర్ కాడున్నారు వాళ్ళని ఏం బతికిస్తారో. వీళ్ళ చేతిలో పడితే ఇంతే. కరోనా కనుక వీళ్ళ చేతిలో వచ్చింటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాక కనుక కరోనా వచ్చింటే, సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాక కరోనా వస్తే సగం భారతదేశం ఖాళీ అవుతుండే, సగం ఇండియా మొత్తం అవుట్. వీళ్ళు రక్షించుకోవడానికైనా విదేశాల పొడి తిరుగుతుంది మనల్ని వదిలేసి. ఆ టైప్ వీళ్ళు. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది, ప్రమాదం వచ్చిన ప్రతిసారి బాధ్యత ఉండదు, పంగనం ఉండదు. ఇంకా అక్కడ గవర్నమెంట్ ఈ టన్నల్కు సమాంతరంగా ఇంకొక టన్నల్ తవ్వి వీళ్ళను ఇక్కడ ఉన్న వాళ్ళను రెస్క్యూ చేసి 17 days తర్వాత బతికిచ్చింది 41 మందిని. ఒక్కరు కూడా ప్రాణం పోలే. ఈ రెస్క్యూ జరిగిన రోజులు ప్రభుత్వం ఒక కమిటీ చేసింది. ఆ కమిటీలో నిపుణులు, అక్కడ ఉన్న మేధావులు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అంతా కమిటీ వేసుకున్నది. ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీతోన పనులు చేయిస్తే ఆ కమిటీ రకరకాల సలహాలు, మేధావులు, దానిలో ఉన్న ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వేరే దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కమిటీ వేసుకుంటే ఆ కమిటీ డిసైడ్ చేసి ఏమేం చేయాలో ఏం చేయకూడదని తీసింది. ఇది చూస్తే మనకన్నా ఇది ఈజీయే కొంచెం, కానీ ఇక్కడ కూడా అట్లాంటి కమిటీ ఒకటి వేసుకొని అసలు వీళ్ళను ఎట్లా రెస్క్యూ చేయాలి. ఇప్పటిదాకా వాళ్ళు పడ్డ దగ్గరికి వీళ్ళు ఆహారం పంపలే, ఆక్సిజన్ పంపలే, కనీసం CCTVని కూడా పంపలే. ర్యాట్ మైనర్స్ను పంపించారు. ర్యాట్ మైనర్స్ అంటే వాళ్ళు ఎలుకలు తోమినట్టు చిన్న బొక్కలు కూడా పోతుంటారు. అదొక నిపుణుల బృందం ఉంటుంది ఉత్తరాఖండ్లో, వాళ్ళు కూడా వచ్చారు. పోతే వీళ్ళు కూడా పంపించారు కానీ లోన్కి పోలేకపోతున్నారు. అట్లాంటి టైంలో మరి ఈ ఉత్తరాఖండ్లో ఏమేమి ప్రాసెస్ చేసినారో, ఎట్లా చేసినారో అట్లా చేయొచ్చు కదా. అట్లా ఎందుకు చేస్తలేరు? ఎంతసేపటికి పోటీ పడి నువ్వా నేనా, టీవీలో నువ్వు కనిపించినావా నేను కనిపించినా, ఆఫీసర్ని పెట్టుకుని సమీక్ష పెట్టుకుని వీడియో రిలీజ్ చేసినామా లేదా, మీడియాకు వీళ్ళ ఫోటోలు, వీళ్ళ తతంగాలు, వీళ్ళ వ్యవహారాలు పంపించినంత స్పీడ్గా కనుక ఇక్కడ ప్లాన్ చేస్తే కొద్దిగా లాభం ఉంటుందేమో. ఇప్పటికే 3 రోజులు అయింది. వాళ్ళకు అన్నం లేదు, ఆహారం లేదు, వెలుతురు లేదు, ఏమీ లేదు, కనీసం కరెంటు కూడా లేదు. కరెంటు కూడా లేదు అక్కడికి. కనీసం అవన్నీ రిస్టోర్ చేస్తే కనీసం ఎవరన్నా కొనపానంతోనే ఉన్న బత్తరేమో. ఏం చేయలే. సమీక్షలు, పోయి రావడము, హెలికాప్టర్లు, ఇది తప్ప ఏం లేదు. ఇక వాళ్ళని దేవుడే కాపాడాలి. వీళ్ళైతే ఏం చెయ్యరు, దేవుడు కాపాడాలి. లేకపోతే వీళ్ళు ఇట్టే కామెడీ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.